పొడుగులు బుడుగులకు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం ఎపిసోడ్ 8కి స్వాగతం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాము? పార్వతీశం ట్రైను బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్లో ఆగిందని, అక్కడ పార్వతీశం కిందికి దిగాడని, టీసీ అతని దగ్గర టికెట్ తీసేసుకున్నాడని, దానికి పార్వతీశం చాలా బాధపడ్డాడని, ఒక పెద్ద ఆయన నీ టికెట్ మాత్రమే కాదు అందరి టికెట్లు తీసుకుంటారు, వచ్చేది చెన్నపట్నం, అక్కడ మనం అందరం దిగిపోవాలి అని చెప్పాడని చెప్పుకున్నాం కదా. తర్వాత ఏంటో చూద్దాం. రైలు ఆగడంతోనే 100 మంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైల్లోనికి వచ్చి పట్టారు. నెత్తిన పెట్టుకుని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి నేను తీసుకొస్తానంటే నేను తీసుకొస్తాను, నేను తీసుకొస్తానంటే నేను తీసుకొస్తానని నన్ను ఎత్తి మీదవి లాక్కుని వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకుని ఆఖరకు ఒకడు ఆ సామాను పుచ్చుకుని పరిగెత్తాడు. సామానంతా తీసుకుని పారిపోతాడేమో గబగబా పరిగెత్తి వాడిని అందుకున్నాను. ఆగమంటే ఆగడు, ఎంత ఇవ్వాలి అంటే మాట్లాడడు. తిన్నగా బండ్ల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి దింపాడు. అయితే మొత్తం మీద మన పార్వతీశం ట్రైను చెన్నపట్నంలో ఆగింది. అందరూ దిగిపోయారు. వాళ్ళతో పాటు పార్వతీశం కూడా ఏం చేశాడు, ఆ పెట్టె నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆ పెట్టి పైనేమో మడత మంచం పెట్టుకున్నాడు, దానిపైనేమో తుంగ చాప పెట్టుకుని కిందికి దిగాడనమాట. ఇలా కిందికి దిగాడో లేదో ఒక 20 మంది కూలీలు పరిగెత్తుకుంటూ వచ్చేసి పార్వతీశం చుట్టూ మూగిపోయి ఆ సామాన్ నాకివ్వండి సారు, నేను తీసుకొస్తాను అని చెప్పి అందరూ కూడా గందరగోళంగా అరవడం మొదలుపెట్టారు. అందులో ఒకడు ఏం చేశాడు, చొరవగా ఆ పెట్టే, ఆ మడత మంచం, ఆ తొంగ చాప అన్నీ లాక్కుని అంతే తీసుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా పార్వతీశానికి గుండె ఆగినంత పని అయిందనమాట. అమ్మ బాబోయ్, వీడెవడో, వీడు ముక్కు ముఖం కూడా నాకు తెలీదు, నా పెట్టే బేడ అంతా తీసుకుని పరిగెడుతున్నాడు అని చెప్పి పార్వతీశం కూడా భయంతో అవి తీసుకుని ఎక్కడ పారిపోతున్నాడో ఏంటో అని చెప్పి అతని వెనకాలే పార్వతీశం కూడా పరిగెత్తడం మొదలు పెడతాడనమాట. ఇక ఎంత ఆగమని పిలిచినా సరే ఆగట్లేదు, అతను పరిగెడుతూనే ఉన్నాడు, వెనకాల పార్వతీశం పరిగెడుతూనే ఉన్నాడు. ముందేమో ఈ కూలీ పరిగెడుతున్నాడు, వెనకాల పార్వతీశం పరిగెడుతూ ఉన్నాడు. ఆ విధంగా మొత్తానికి స్టేషన్ బయట బండ్లు ఆగుతాయి కదా, ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లును, ఆ గుర్ర బండ్లు ఆగి ఉన్న చోటు వరకు, ఆ ప్లేస్ వరకు ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాడు అనమాట. మొత్తం మీద అక్కడ ఆగాడనమాట. వెళ్ళి ఆగి సామానంతా కూడా కిందికి దింపాడు. ఈలోగా ఒక 25 మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. ఎక్కడికి పోవాలి సామి, రండిమి, నేను జల్దీగా కొంచెపోతా అంటూ రెక్క పట్టుకుని లాగేవాళ్ళు, సామాన్ లాక్కుపోయేవాళ్ళును. ఎక్కడికి వెళ్ళడానికి తోచదు, నేను ఎవ్వళ్ళని ఎరుగను. పోనీ ఏ హోటల్కైనా వెళ్దాము అంటే హోటల్ పేరు కానీ వీధి పేరు కానీ తెలియదు. ముందు వీళ్ళ గోల వదిలితే నయమని నేను ఎక్కడికి వెళ్ళను, నాకు బండి అక్కర్లేదు అని నా పెట్టె మీద నేను కూర్చున్నాను. అయినా కానీ నాకు ఎలాగూ బండి కావాలని వాళ్ళు ఊహించినట్లున్నారు. వాళ్ళు మట్టుకు నన్ను విడిచిపోలేదు. ఎందుకు సామి అంత కోపం చేస్తావు, మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకుని పొండిమి, ఈ ఎండలో ఎష్టదా పోతావు, మేము భద్రంగా కొంచిపోతాం సామి అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకొచ్చిన వాడు కూలి ఇమ్మని తొందర పెట్టాడు. ఇక ఈ రైల్వే స్టేషన్ నుంచి సామానంతా కూడా పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి ఆ బండ్ల ఆగే చోట పెట్టాడు కదా. ఇలాగ ఒక 20 మంది బండి వాళ్ళు, జట్కా బండి అనమాట, గుర్రపు బండి వాళ్ళు చుట్టూ మూగిపోయారు. పార్వతీశం చుట్టూ మూగిపోయి ఎక్కడికి పోవాలి సామే, రండిదా జల్దీ, నేను కొంచిపోతా అంటూ ఈగలు ముసిరినట్టు పార్వతీశాన్ని ముసిరారనమాట. ఈ పార్వతీశానికి ఏంటి, మద్రాసు అయితే రైలు ఎక్కి వచ్చాడు అక్కడికి, కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలియకుండా ప్రయాణం అయ్యాడనమాట మన పార్వతీశం. మరి ఎక్కడికి వెళ్ళాలి, హోటల్ పేరు తెలియదు, వీధి పేరు తెలియదు, అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు. అందుకని వాళ్ళకి ఏం చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలో. అందుకని సరే, నన్ను కాసేపు అసలు ఏమీ ఆలోచించుకోనివ్వట్లేదు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో ఏంటో నేను కాస్త ఆలోచించుకోవాలి కదా. ముందు వీళ్ళు గోల వదిలితే అప్పుడు నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఏ బండి అక్కర్లేదు అని చెప్పి తన పెట్టె మీద తను కూర్చున్నాడు అనమాట. ఎందుకు కూర్చున్నాడు పెట్టె మీద, మళ్ళీ ఎవడన్నా పెట్టి లాక్కుని పారిపోతాడేమో అని భయం వేసి. కానీ ఎవ్వరు కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరు పక్కకి జరగలేదు. ఈయనకి ఎలాగూ బండి అవసరం అని చెప్పి అక్కడే నిలబడి, ఎందుకు సామి అంత కోపం చేస్తావు, నీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకుని పొండిమి, ఈ ఎండలో ఎష్టదో పోతావు చెప్పు, మేము భద్రంగా కొంచిపోతాం నిన్ను అని చెప్పి బతిమలాడడం మొదలుపెట్టారనమాట. అంటే వాళ్ళందరూ కూడా తమిళం వాళ్ళు అనమాట, అరవం మాట్లాడతారనమాట. ఇంతలో రైల్వే స్టేషన్లోంచి సామాను పరిగెత్తుకుంటూ మోసుకొచ్చాడు చూడండి, వాడు సామి నా కూలి నాకు ఇవ్వండి, నా డబ్బులు నాకు ఇవ్వండి, మీ పెట్టదా మోసుకొచ్చాను కదా అని అడగడం మొదలుపెట్టాడు. వెంటనే పార్వతీశం ఏమి ఇవ్వాలి, ఏమి ఇమ్మంటావు అని అడిగాడు. ఏమి సామి మీరు నన్ను అడుగుతారే, మీకు తెలియదా,
వెంటనే ఆ పెట్టే బేడ మోసుకొని పరిగెత్తుకొచ్చినటువంటి కూలి ఏమన్నాడంటే, "ఏం సామి నన్ను అడుగుతారేంటి? మీకు తెలీదా ఎంత ఇవ్వాలో కూలి? ఇవ్వండి" అన్నాడు. "నాకు తెలీదు" అన్నాడు పార్వతీశం. "ఏమి సామి తమాషా చేస్తారు, ఇచ్చేయండి పోవాలి" అని మళ్ళీ అడిగాడనమాట. అడిగితే అర్ధనాణా ఇస్తే బాగుండదని 2 అణాలు తీసి పుచ్చుకోమన్నాను. నాకేసి ఒక మాటు, డబ్బులకేసి ఒక మాటు చూసి వాడు, "ఏమి సామి ఏమది? నేను ముష్టివాడిని అనుకుంటున్నావా ఏమి? బిచ్చం వేసినట్లు 2 అణదా తీసుకోమంటివే" అన్నాడు. సరే పూర్వం రూపాయలు మనలాగా ఇప్పుడులాగా పావలా, అర్ధ రూపాయి, రూపాయి ఇలా కాదు ఉండేది. రూపాయికి 16 అణాలు ఉండేవన్నమాట. అంటే 4 అణాలు ఒక పావలా అనమాట. వాటినే వాడుకలో ఉండేవన్నమాట అవే. అయితే ఇంకా అర్ధన అణా ఇస్తే బాగుండదని చెప్పి 2 అణాలు ఇచ్చాడనమాట. 2 అణాలంటే ఏంటి? పావలాలో సగం అనమాట. ఇప్పుడు 25 పైసలు కదా పావలా అంటే మనకి. చారాణా అంటాం కదా 25 పైసలు. దాంట్లో మళ్ళీ సగం ఇచ్చాడనమాట కూలి. ఇచ్చేసరికి వెంటనే అతని కోపం వచ్చి, "ఏమి సామి ఏమది? నేనేమన్నా ముష్టివాడిని అనుకుంటున్నావా? బిచ్చం వేసినట్లు 2 అనాదాయి తీసుకోమంటివే" అని కోపంగా అడిగాడు. నేను నిర్ఘాంతపోయి, పోనీ అవి ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడేమిటి? ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంత బేడలు పావడాలు ఇస్తారో ఏమిటి చెప్పమా అనుకున్నాడు. పార్వతీశం చాలా ఆశ్చర్యపోయి, "నేను తక్కువ ఇచ్చానా? 2 అణాలు ఇచ్చాను. ఆ 2 అణాలు తీసుకుని ముష్టివాడిని నేను అనుకుంటున్నావా అంటాడా? అంటే ఈ ఊళ్ళో వాళ్ళు ముష్టి వాళ్ళకి బేడలు పావడాలు ఇస్తారా? 4 అణాలు ఇస్తారా?" అని చెప్పి ఆశ్చర్యపోయాడు అనమాట. "సరే అయితే ఏమేమంటావు" అన్నాడు. "1 రూపాయి ఇవ్వండి" అన్నాడు అతను. నా గుండె బద్దలైంది. సరే తీసుకుపోమ్మని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నా మీదకి గిరాటు వేసి, "రూపాయికి ఒక్క దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోపోతే మానేయమన్నాను. అంత దర్జాకు పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమో అనుకున్నాను. పోలేదు. నన్ను తిట్టడం ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండి వాళ్ళు తీర్పు తీర్చడం మొదలుపెట్టారు. సరే వీడితో పీచి ఎందుకని ఇంకొక పావడా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కుని, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రులను, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ ₹1 తీసుకుని చక్కా పోయినాడు. వెంటనే ఆ కూలివాడు ఏమన్నాడంటే, "1 రూపాయి ఇవ్వండి" అన్నాడు. ₹1 అనేసరికి పార్వతీశం గుండెల్లో అమ్మ బాబోయ్ పెద్ద బండరాయి పడిపోయిందనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ₹1 అంటే ₹100తో సమానం అనమాట. అందుకని అమ్మ బాబోయ్ నేను 2 అణాలు ఇచ్చాను నీకు, మళ్ళీ ఇంకా నువ్వు అడుగుతున్నావేంటి అని చెప్పి, రూపాయి అంటే మరి 16 అణాలు కదా, 2 అణాలు ఎక్కడ 16 అణాలు ఎక్కడ. అందుకని లేదు లేదు రూపాయి ఇవ్వను నేను, ఇంకొక 2 అణాలు ఇస్తా కావాలంటే నీకు అని చెప్పి ఇంకో 2 అణాలు ఇచ్చాడు. అంటే మొత్తం పావలా ఇచ్చాడనమాట. అంతే డబ్బులు వాడి ముఖం మీదకి, అంటే పార్వతీశం ముఖం మీదకి గిరాటు వేశాడు. గిరాటు వేసి, "రూపాయికి దమ్మిడి తక్కువైనా సరే నేను పుచ్చుకోను" అని చెప్పి ఖరాఖండిగా చెప్పేశాడనమాట. మరి పోని నిజంగానే ఆ డబ్బులు అక్కడ పడేసి తీసుకోకుండా వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. కానీ వెళ్ళలేదు. అక్కడ నిలబడ్డ మిగిలిన బండి వాళ్ళందరినీ పిలిచాడనమాట. ఇక అందరూ వచ్చి తీర్పు చెప్పడం మొదలుపెట్టాడు. "అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొచ్చాడు కదా, నువ్వు డబ్బులు ఇవ్వా." ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే కదా, ఒకరికొకరు సపోర్టింగ్గా ఉంటారనమాట. అందుకని, "నువ్వు డబ్బులు ఇవ్వా, నీకు తెలియదా, అలాంటప్పుడు సామాన్ నువ్వే మోసుకెళ్ళకపోయావా" అంటూ తీర్పు చెప్పడం మొదలుపెట్టారనమాట. ఇక తప్పదు అనుకుని ఇంకేం చేశాడు, ఇంకొక పావలా ఎక్స్ట్రా ఇచ్చేసాడు. అంటే ₹1 ఇచ్చాడనమాట. ఇక అది కూడా తీసుకుని ఏం చేశాడు ఆ కూలివాడు, ఇక పార్వతీశాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. "నీ ముఖం అలా ఉంది, నీ ముక్కు ఇలా ఉంది, నీ మూతి ఎలా ఉంది, నువ్వు ఏమి ధర్మాత్ముడివి, నీకు అసలు ధర్మగుణం ఉందా, మీ ఆంధ్రులంతా ఇంతే, మీ తెలుగు వాళ్ళందరూ ఇంతే" అని చెప్పి మొత్తం అందరినీ పార్వతీశం ముక్కుని, మూతిని, పార్వతీశం ధర్మగుణాన్ని, ఆంధ్రుల్ని, ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి ఆ ₹1 తీసుకుని చక్కగా వెళ్ళిపోయాడు అనమాట. ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇక ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండ్ల వాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ అయినా సత్రమైనా ఉందా అన్నాను వాళ్ళతో. అప్పుడు వెంటనే పార్వతీశ, "అమ్మ ఒక దరిద్రం వదిలింది, వాడు పోయాడు, తిడితే తిట్టాడు కానీ" అని చెప్పి ఎలాగా ప్రశాంతంగా కూర్చుని నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఆలోచించుకోవాలి అని కూర్చున్నాడు. ఈలోగా ఒక 20 మంది బండి వాళ్ళు మూగిపోయారని చెప్పుకున్నాం కదా, అందులో 10 మంది వెళ్ళిపోయారు. వీడోడు తిక్కలోళ్ళలాగా ఉన్నాడు, ఎక్కుతాడు ఎక్కడో అని. ఇంకా మిగిలిన 10 మంది వాళ్ళు నిలబడి చూస్తున్నారనమాట. అప్పుడు ఒక అతనితో, "ఈ ఊళ్ళో నేను బస చేయడానికి, అంటే 4 రోజులు ఉండడానికి ఏదైనా ఒక హోటల్ కానీ సత్రం కానీ ఉందా" అని పార్వతీశం అడిగాడు. "ఉంది సామి, కిట్టనే రామస్వామి మొదలి సత్రము ఉంది సామి.
అక్కడ గదులు అవి ఉంటవా? స్నానానికి దానికి వీలుగా ఉంటుందా? అంతా ఉండును స్వామి, నిండా సౌఖ్యముగా ఉండును స్వామి. మరి భోజనం సంగతి ఎలాగూ? దుడ్డు తీసుకుని అక్కడే వేస్తురు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకువేస్తాడంటాడేమిటా అనుకుని, అది కాదు, భోజనం హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నాను. అదిదా సామి చెప్పి తిని, సత్రంలోదా అన్నం కూడా వేస్తురు, దుడ్డు మాత్రం తీసుకుందరు అని అభినయ రూపకంగా వ్యాఖ్యానం చేసి నాబోటి అజ్ఞానులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికి ఏమి ఇవ్వాలన్నాను. ఇక వెంటనే పార్వతీశం మాటలు విని ఒక ఒక బండివాడు ఏమన్నాడంటే, ఆ ఉంది స్వామి, దగ్గరలోనే రామస్వామి మొదలి అనేటటువంటి ఒక సత్రం ఉంది అని అన్నాడు. అంటే పార్వతీశం ఏమన్నాడంటే, మరి అక్కడ గదులు ఉంటాయా, స్నానం చేయడానికి సౌకర్యంగా ఉంటుందా అని అడిగాడు. ఆ గదులు అవి ఉంటాయి స్వామి, స్నానం అవి కూడా చెయ్యొచ్చు అన్నాడు. మరి నిండా సౌఖ్యంగా ఉంటుంది స్వామి అని చెప్పాడు. మరి భోజనం సంగతి ఎలాగా అని పార్వతీశం అడిగాడు. దుడ్డు తీసుకుని వేస్తారు అన్నాడు. అంటే వెంటనే పార్వతీశం హడిలిపోయాడు. నేను భోజనం సంగతి అడిగితే దుడ్డు కర్ర సంగతి చెప్తాడని మనం ఏం తెలుసు కదా, దుడ్డు కర్ర తీసుకుని 4 వడ్డించారా అని అంటారు కదా, అందుకని కర్ర తీసుకుని వేస్తారా అని అంటాడేంటి, కొంప తీసి కొడతారా ఏంటి ఆ సత్రంలో అనుకుని భోజనం భోజనం అని అడిగాడు. అప్పుడు ఆ బండివాడు ఏమన్నాడంటే, అదిదా సామి నేను చెప్పేది, సత్రంలో అన్నము కూడా వేస్తురు, దుడ్డు 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 తీసుకుని వేస్తురు అని చెప్పి పార్వతీశానికి అర్థమయ్యేలాగా సైగలు చేసుకుంటూ మరి వివరంగా చెప్పాడనమాట. ఇంతకీ బండికి ఏమి ఇవ్వాలి అన్నాడు పార్వతీశం. 3 రూపాయా? ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 2 మైళ్ళు సుమారు ఉండును. అయితే 2 మైళ్ళకి 3 రూపాయలు ఎవరిస్తారు? నేను ఇవ్వను. మీ దయ సామి, నా మామూలు మేము చెప్పాము, నీవేమిస్తావో చెప్పు. 1 రూపాయి ఇస్తా. ఏమి సామి అట్లా చెప్తారు? ఇది నాటుపురం అనుకుంటివా, నాటు బండి అనుకుంటివా? సారు సామి, అది కుదిరే బండే, గుర్రము చూస్తివా, నిండు బాగా పోను. ఇంకా మనకు బోల్డ్ పని ఉంది, పోనీ త్వరగా పోదామని ఇంకో 1/2 రూపాయి ఎక్కువిస్తానన్నాను. ఏమి సామి, ఒక్క పెట్టే రైల్లోంచి ఇక్కడ పెట్టేందుకే 1/2 రూపాయి ఇస్తేవే, 2 మైలు దా పోవాలి. నేను గుర్రము బతకాలి, ఎట్లా సామి? మీతో బేరం ఎందుకు సామి, మీకు తెలియదా? 2 రూపాయలు ఇచ్చేయండి, ఎక్కండి అన్నాడు. ఇక వెంటనే మరి బండికి ఏమంటావు అని పార్వతీదేశం అడిగాడు. అడిగితే 3 రూపాయి అంటే 3 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఇక్కడికి ఎంత దూరం అంటే 2 మైళ్ళు అని చెప్పాడు. 2 మైళ్ళకి 3 రూపాయలు ఎవరిస్తారు? నేను 1 రూపాయే ఇస్తాను అన్నాడు. అంటే వెంటనే, ఏంది సామి, ఇదేమన్నా నాటుపురం అనుకుంటువా, అంటే ఇదేమన్నా పల్లెటూరు అనుకున్నావా, నాటు బండి అంటే ఎడ్ల బండి అనుకున్నావా, చూడు గుర్రం బండి, గుర్రము చూస్తేవా ఎంత నిండుకున్నదో, చక్కగా దూసుకుని పోతుంది గుర్రం అని చెప్పి అడిగాడు అనమాట. అడిగితే ఇంకా మనకు చాలా బోల్డంత పని ఉంది, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి, సరే ఇంకో 1/2 రూపాయి ఎక్కువ ఇస్తాను అన్నాడు పార్వతీశం. ఏమి సామి, ఒక్క పెట్టె నెత్తి మీద పెట్టుకుని రైల్లోంచి ఇక్కడికి తీసుకొచ్చినందుకే ఈ కొంచెం దూరానికే 1/2 రూపాయి ఇస్తేవే, 2 మైలు దా పోవాలి. నేను బతకాలి, నా గుర్రం బతకాలి. ఎట్లా సామి, నీకు తెలియదా? 2 రూపాయలు ఇచ్చేయండి, ఎక్కండి అన్నాడు అనమాట. నేను ఇవ్వను అందామనుకుంటూ ఉంటేనే బండిలో పెట్టి నన్ను ఎక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా రూపాయిన్నరకే బండి కడతామన్నారు. వీడు మోసం చేశాడు, పోనీ దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్ళందరినీ తిడుతూ, వాళ్ళని ఎప్పుడు నమ్మవద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు. తోవ పొడుక్కి కష్టం చాలదని ఆ రోజు ఉదయం నుంచి బేరం లేకపోవడాన్ని నుంచి తక్కిన వాళ్ళు కట్టివేస్తారేమోనని ఆదుర్దా కొద్దీ కట్టారని కష్టం ఆలోచించమని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రం దగ్గర దింపాడు. ఇక వెంటనే పార్వతీశా నేను ఇవ్వను 2 రూపాయలు అని అందామనుకునేలోగానే అతను గబగబా పెట్టే బేడ అంతా గుర్రబండిలో పెట్టేశాడు. పెట్టేసి ఎక్కండి సామి అన్నాడు. ఈలోగా పార్వతీశం ఎక్కాడు. ఇక చుట్టుపక్కల ఉన్న బండి వాళ్ళందరూ కూడా సామి అన్యాయం, 2 రూపాయలు అనవసరం, రూపాయిన్నరకే మేము వస్తాం అని అడగడం మొదలుపెట్టారనమాట. ఇక పోనీ దిగిపోదామా కిందికి అని అనుకున్నాడు కానీ పార్వతీశం, ఈలోగా బండి పోనిచ్చేసి సామి వాళ్ళందరినీ తిట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఓరం లేనివాళ్ళు సామి, అలానే అంటారు, వాళ్ళ మాటలు వినకండి, పట్టించుకోకండి. పైగా నేను చాలా కష్టపడుతున్నాను స్వామి, కష్టం సరిపోదు స్వామి, నేను బతకాలి, గుర్రం బతకాలి, పొద్దునుంచి బేరమే లేదు స్వామి, నా కష్టం ఆలోచించి 2 రూపాయలు ఇవ్వండి స్వామి అని దారి పొడుగున పార్వతీశాన్ని బతిమలాడుతూ 10 నిమిషాల్లో సత్రం దగ్గర ఆపాడనమాట. మరి పొడుగులు విన్నారు కదా. బారిస్టర్ పార్వతీశం మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.